మొన్నటికి మొన్న అమెరికాలోని హవాయ్ ప్రాంతంలో మరోసారి కిలోవయ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ సందర్భంగా క్రేటర్ నుంచి ఆకాశంలోకి 330 అడుగుల ఎత్తుకు సలసలా మరుగుతున్న లావా వెదజల్లింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలోనూ ఇది విజృంభించడంతో జనాన్ని దూరంగా తరలించారు. ఆ తర్వాత 9 సార్లు కిలోవయ గర్జించడం జనాన్ని కలవరపెట్టింది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. ఎంతో కాలంగా నిద్రణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని చూడ్డానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే లావా వెదజల్లే టైంలో మాత్రం చుట్టుపక్కల ఎవ్వరూ ఉండే సాహసం చేయరు. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 100 మీటర్ల ఎత్తుకు పైగా లావా చిచ్చుబుడ్డిలా ఎగిసిపడుతూ ఉంటుంది. ఎర్రగా కరిగిన లావా ద్రవం గాలిలోకి ఎగిసి భూమిపై పడి ప్రవహిస్తోంది. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న భీకరమైన సీన్ కేవలం ట్రైలర్ మాత్రమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడి భూమిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అతి త్వరలో అంతకు మించిన మరో ప్రమాదం పొంచి ఉందని వారు ఊహిస్తున్నారు. భారీ స్థాయిలో మరోసారి మరో చోట అగ్నిపర్వత విస్ఫోటనం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అదెక్కడ అన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావటం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం నిజమని చెప్తున్నారు. దాని దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకుని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు కష్టాలు తప్పవని చెప్తున్నారు. గతంలో కని విని ఎరుగని కష్ట నష్టాలు రాబోయే మెగా వాల్కెనో వల్ల తప్పకపోవచ్చు అంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు వల్ల పర్యావరణం కూడా పాడవుతూ ఉంటుంది. దాని ప్రభావం మొత్తం ప్రపంచం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. వినడానికి ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది పచ్చి నిజమని సైంటిస్టులు చెప్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా ఓ ఘటనను కూడా చూపిస్తున్నారు. అది 1815 ఇయర్లో జరిగింది. ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్టుండి బద్దలైంది. ఎంతలా అంటే మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అతి భారీ విస్ఫోటంగా అది రికార్డ్స్ లో నిలిచిపోయింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిమాణంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి రేణువులు ఆకాశంలో అలా నిలిచిపోయాయి. సూర్యకిరణాలు భూమికి సోకకుండా ఆ దుమ్ము, ధూళి పరుచుకుపోయింది. వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున అత్యంత విస్తారంగా పరుచుకుపోయిన ఈ అడ్డు కారణంగా భూమిపై జనానికి సూర్యుడు కనిపించకుండా పోయాడు. దాంతో ఒక్క ఉదుటున భయంకరమైన చలికాలం వచ్చేసింది. భూమిని చేరే సూర్యరశ్మిని అవి అడ్డుకోవటంతో ఉత్తర అర్ధగోళంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 1 డిగ్రీకి పైగా పడిపోయాయి. ఆ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కడా వేసవి ఋతువే లేకుండా పోయింది. ఫలితంగా వానలు ముఖం చాటేయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిగుబడి భారీగా తగ్గిపోవడంతో దేశాలే తిండికి అలమటించిపోయాయి. ఎటు చూసినా కరువు, మరణాలే అన్నట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా కలరా వంటి మహమ్మారులు కూడా విజృంభించి మరింత భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా జరిగిన నష్టం. అగ్నిపర్వతం పేలడం ఆ ఒక్క ప్రాంతంలోనే జరిగి ఉండొచ్చు. కానీ దాని ప్రభావం ఇలా విశృఖలంగా ఉంటుందనడానికి ఇండోనేషియా అగ్నిపర్వత విస్ఫోటనమే ఉదాహరణగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సరిగ్గా అలాంటి మరో భీకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం కోసం రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే అలాంటి విస్ఫోటనానికి ప్రకృతి రంగం సిద్ధం చేసుకుంటోందని జియాలజిస్టులు చేస్తున్న హెచ్చరికలు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకు 1% అవకాశం ఉన్నట్టు జెనీవా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందనిది. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకపోవటం మరింత గుబులు పుట్టించే అంశం. అంతేకాదు, 1815 ఇండోనేషియా ఇన్సిడెంట్ తో కంపేర్ చేస్తే ఈసారి జరగబోయే నష్టం అంచనాలకు కూడా అందని స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. అందుకు పలు రీజన్స్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి ఇప్పటికీ నగరాలలో జరిగిన అభివృద్ధి పూర్తిగా వేరుగా ఉంది. ఎందుకంటే అది 200 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎక్కడో 6000 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసినందుకు మన దేశంలో పప్పులు, నూనెల ధరలు చుక్కలు చూపించిన సంగతి మనకి బాగా తెలుసు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయన్నది మనకి తెలుసు. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా రిలీజ్ అవుతాయి. వాటిలో ఉండే సల్ఫర్ డయాక్సైడ్ మానవాళిపై, ప్రకృతిపై చేసే హాని అంతా ఇంత కాదు.
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏకంగా వాతావరణానికి మాతృస్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. భూమికి దాదాపు 7 మైళ్ళ ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్ లో సల్ఫర్ డయాక్సైడ్ భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకు దారితీస్తుంది. అవి సూర్యరశ్మిని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోనే తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి ఉన్నట్టుండి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం 2 ఏళ్ల పాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్ లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వత పేలుడు వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అయిందన్న అంచనా. దాని దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీ సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది. అయితే 1815 తరహా అగ్నిపర్వతాలు అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే ఈసారి నష్ట తీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ రాంపినో అన్నారు. ప్రస్తుతం రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణం. వేడి వాతావరణంలో ఏరోసెల్ అణువులు మరింత చిన్న పరిమాణంలో ఏర్పడతాయి. దానికి తోడు వాతావరణపు పై పొరల్లో శరవేగంగాను సుదూరాలకు పయనిస్తాయి. దాంతో సూర్యరశ్మిని అవి మరింత ఎక్కువగా అడ్డుకుని భూ వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తాయని ఆయన వివరించారు. గ్లోబల్ వార్మింగ్ తో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది మంచిదే కదా అనిపించడం సహజం. కానీ ఇది మరీ విపత్కర పరిమాణాలకు బాటలు వేస్తుందని రాంపినో హెచ్చరించారు. క్రీస్తు పూర్వం 43లో అలస్కాలోని ఓక్మోక్ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దక్షిణ యూరోప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయి. ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. దాంతో ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ ప్రత్యక్ష నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా ఊహాతీతంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 80 కోట్లకు పైగా ఉన్న జనాభా అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ళ దూరంలోనే విస్తరించి జీవిస్తోంది. గడ్డ కట్టుకుపోయే ఈ చల్లని వాతావరణం ప్రపంచ ఆహారోత్పత్తిలో కీలక పాత్ర పోషించే భారత్తో పాటు అమెరికా, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడుతాయి. అయితే ఎక్కడి అగ్నిపర్వతం బద్దలు కానున్నది తెలీదు. ఎప్పుడు బద్దలవుతుందన్నది కూడా తెలీదు. మరి రాబోయే ప్రమాదాన్ని మానవాళి ఎలా ఎదుర్కొంటుందన్నది $1 మిలియన్ క్వశ్చన్ గా మారి పరిశోధకులను వేధిస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్ సంయుక్తంగా ఓ భారీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించనున్నారు. దానికి మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో వేదిక కానుంది. అది సక్సెస్ అయితే దాని ద్వారా భూమిపై జరిగే పరిణామాలన్నీ అంగుళం ఖచ్చితత్వంతో తెలుసుకునే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ ఉపగ్రహానికి రాబోయే భూకంపాలను కూడా గుర్తించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి అలాంటిదేదైనా అద్భుతం జరిగినా దానిని ఎవరు మాత్రం నివారిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే, భూకంపాన్ని ఎవరు మాత్రం నివారించగలరు? అంతరిక్షం నుండి రాలిపడే ఫుట్బాల్ స్టేడియం సైజు గ్రహ శకలాల్ని నాసా ప్రయోగించిన రాకెట్ అడ్డుకుని దాని దారి మళ్లించింది. అలాంటిది భూకంపాన్ని కూడా నివారించేందుకు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించే పనిలో ప్రస్తుతం పరిశోధకులు బిజీగా ఉన్నారు.